హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు అమ్మవారి ఊరి నుంచి బయలుదేరుతున్నామండి. మునక్కాయలు అయితే కోసేసుకున్నాము. ఇగోండి అమ్మ కనకాంబరాలు తినటానికని సర్దింది. ఇలాగా బయలుదేరామండి. హైవేకి అయితే ఎక్కేసాము. ఇలా కార్లో అయితే బయలుదేరుతున్నామండి. చూశారు కదా, దారి వెంటే మొక్కలు. ఈ హైవే అయితే 4 వే పడ్డాకైతే ప్రయాణం అయితే బాగా సులభతరమైందండి చాలా వరకు. ఇలాగా ఉండటం వలన మనకి యాక్సిడెంట్లు కూడా తక్కువగా ఉంటాయండి. ఎదురుగా వెహికల్స్ ఏమీ రావు కాబట్టి ఇటువైపు వచ్చే ఇటు, అటువైపు వచ్చే అటు వెళ్తాయండి. చూశారు కదా, మామిడికాయ పందిర్లు అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా వేసున్నాయండి. ఇలాగా చూశారుగా, ఇద్దండి వరుసగా కనిపిస్తూ ఉంటాయి మీకు. గ్రీన్ షేడ్ మ్యాట్లతోటి పందిర్లు వేశారండి. కొంతమంది అయితే పొలాలు రోడ్లు వెంటనే ఉంటాయి కదండి, దారి చేసేసుకొని. ఇది చూడండి, వర్షం పడుతుందండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. బాగా వేడి వేడి ఎండలో ఇలా వర్షం పడితే ఎంత చల్లగా ఉంటుందండి. ప్రయాణంలో కూడా మనకి ఏసీ కూడా లోపల ఇప్పుడు దాకా అయితే సెగ్గా ఉందండి. ఇప్పుడు బాగా కూలింగ్ ఉంది. హాయ్ అండి, అందరు బాగున్నారా? పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామండి పెట్రోల్ కొట్టించుకోవటానికి. చూసారా, మళ్ళీ ప్రయాణం అయితే మాది మొదలుపెట్టాము. ఇదిగోండి గ్రీనరీ చూడండి ఎలా ఉందో. రోడ్డుకి ఇరువైపులా మధ్యలో ఉంటుంది కదండి ఫుట్పాత్. చూడండి, వెంచర్స్ అవి అయితే చాలా బాగున్నాయండి. చాలా మంచి మంచి గ్రేటెడ్ కమ్యూనిటీలు చాలా డెవలప్ అవుతున్నాయండి ఈ మధ్య. ఎందుకంటే మనం బయట అలవాటు లేని వాళ్ళు కొంతమంది ఇలా గ్రేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు మంచిగా అన్ని సౌకర్యాలు ఉంటాయని చాలామంది పిల్లలు ఫారెన్లో అలా ఉన్నప్పుడు అమ్మా నాన్నలకి ఇలాగా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంచుతున్నారండి. వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా అన్నీ ఎంజాయ్ చేస్తారని, వాళ్ళకి క్లబ్ హౌస్ ఇలాంటివి ఉంటాయని ఇలా సిటీలోకి అయితే టౌన్లోకి వచ్చామండి. ఇప్పుడు మా ఏరియాకి అయితే వెళ్తున్నామండి, మేముండే దగ్గరికి. ఇగోండి కొండలు గుట్టలు అన్నీ దాటుకుంటూ మా ప్రయాణం అయితే సాగుతుందండి. దారిలో అయితే బాగా వర్షం పడ్డదండి. ఆ వర్షానికి వాగైతే ఒకటి పొంగిపోయి బాగా అసలు మేము ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితి వచ్చిందండి. చూశారు కదా, ఇలా రేడియం స్టిక్కర్లు వేయటం వలన రోడ్లు చాలా బాగున్నాయండి. ఇగోండి మా ఏరియా అయితే వచ్చేసింది. ఎంటర్ అయ్యామండి కాలనీలోకి. చూశారు కదా ఎలా ఉన్నాయో. అసలు సేఫ్టీ సెక్యూరిటీ పరంగా మేము ఉండే దగ్గర చాలా బాగుంటుందండి. ఫెసిలిటీస్ కానీ అన్నీ. బయటికి వెళ్తే అస్సలు మేము ఎండాకాలం అయితే పవర్ కట్, వాటర్ కట్ అస్సలు మాకు అస్సలు ఎప్పుడు ఏ కాలం కూడా ఉండవండి. ఎప్పుడు కూడా అన్ని సౌకర్యాలతోటి మేము ఉండే చోట చాలా బాగుంటుందండి మేముండే దగ్గర. చూశారు కదా, విద్యుత్ కాంతులతోటి ఎలా